బాగున్నారా? బాగున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాడు ఒక్కడు అడిగిండాడు, నువ్వు అన్నావరా? థ్యాంక్ యూ రా. హల్లెలూయా. నేను సంతోషంగా ఉన్నా, మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? హనుమంతు వాడు ఏందని, ఏయ్ మీ అందరికంటే ఎక్కువ బాధ ఉన్నది నేనే. సాతానుగాడు సూరాలను విడిచిపెట్టిండు, నారాయణపూర్ విడిచిపెట్టిండు. ఇక్కడ ఎక్కడ పడ్డాడు? మహారాష్ట్రలో. వారమంతా అన్నం తిందామన్నా బుధారం వేస్తారలా టైం వల్ల చాలా బాధ, అంటే చాలా బాధ. 6 సంవత్సరాలు కష్టపడ్డ పరిచర్య. ఏమంటే అక్కడ కొద్దిగా అభివృద్ధిలోకి వస్తుందో సాతానుగాడు ప్రవేశించాడు. వర్షాలు ఉన్నాయని నేను పోవటం ఇబ్బంది అయ్యి ఆగిపోయాను. ఇక ఉన్న వాళ్ళందరూ ఇటే ఉన్నారు. చొరబాటుదారులు, దొంగలు ప్రవేశించారు. చాలా వేదన, చాలా బాధ. ఏం చెప్పుకున్నా ఇక వాళ్ళకి నేను, నాకు వాళ్ళు తప్పితే ఇంకా వేరే ఏం లేదు. వెంచర్లో 6 దాటితే దోమలు వస్తున్నాయి, విపరీతంగా కొడతా ఉన్నాయి. చాలా అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది ప్రభా అంటే గజగాడు చక్కగా ధైర్యపరిచింది. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి సైతాన్గాడు శ్రమలిస్తుందన్న. ఒకవేళ దేవుడు మన లేకపోతే శ్రమలు మనకు ఎందుకన్నా? దేవుడు మనతో ఉండడానికి ఇది ఒక నిదర్శనం. హల్లెలూయా. కాబట్టి చాలా మనోవేదన. పౌలు అన్నట్టు లోపట భయము, బయట పోరాటాలు, కొద్దిగా వెసులుబాటు వచ్చే లోపలనే సాతానుగాడు తీవ్రమైన పంజా విసరటము, చాలా వేదన, చాలా బాధ. ఏది ఏమైనా ప్రభుకు అప్పచెప్పడం జరిగింది. తిరిగి అక్కడ కూడా ప్రభు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టి నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే, ఇన్ని సంవత్సరాలకి ప్రభువుని నమ్మి ఒక 25 సంవత్సరాలు ఇంచుమించు అటు ఇటుగా, ఈ 25 సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు ఎందుకు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్య మార్గమున నడిపించాడు. ఎర్ర సముద్రం ఎందుకు ఎదురయ్యింది? ఎడార్లు ఎందుకు ఎదురైనాయి? నిజముగా ఎరుకో ఎందుకు ఎదురయ్యింది? మధ్యలో మోసపూరితమైన సేవకుడు ఎవడు? బిలాము. అంటే బిలాము కూడా ఎదురయ్యిండు. వచ్చింది బాధ అంతా బిలాముతోనే మాకు బాధ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసాలు ఆడుకోవటం అయిపోయింది, అంత ఆడుకోవటం అయిపోయింది. ఇప్పుడు పాస్టర్లు స్టార్ట్ అయ్యారు. చొరబాటుదారులు దొంగతనంగా రావటం, సంఘాన్ని గలిబిలి చేయటం. ఇక్కడ కాదు, మహారాష్ట్రలో గలిబిలి చేయటం, నేను లేని సమయాన్ని చూడటం, ఏదేదో అబద్ధపు బోధ చేయటము. తర్వాత లాస్ట్కి ఏం పట్టినాడు? దేనికి చేయాల్సిన చేసి అందరి ముందు బ్యాగ్ పట్టుకొని తిరిగినాడు. డబ్బులు తలా ఇంత వేశారు. కాబట్టి మీకన్నా ఎక్కువ శ్రమలు, మీకంటే ఎక్కువ బాధలు నాకే ఉన్నాయి. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా మన దేవుడు యూదా గోత్రపు సింహం. సింహం పిల్లలు ఎట్లుంటారు? ఎప్పుడు ఒక పిల్లలాగా ఉంటారా? ఎట్లుంటారు? సింహంలాగా ఉంటారు. హల్లెలూయా. ఏదో అంత అన్నం పెట్టుకోవటం, బలవంతంగా మింగటం. నిన్న పర్వాలేదు, మన బాగా శుక్రవారం శనివారం కొంచెం ఉపవాసం వదిలినాక తిన్నాను. కానీ బుధవారం వేస్తారం మాత్రం తిందామన్నా తిరిగిపోలేదు. అతన్ని నాకేం డబ్బుల బాధ ఏం కాదు.
మహారాష్ట్రలో ఎన్ని కానుకలు వస్తాయో నాతో పాటు వచ్చిన సహోదరులు తెలుసు, సహోదరి మనకు తెలుసు. పరిచర్య కష్టపడి ప్రభు కట్టిన ఈ పరిచర్యలో చొరబాటుదారులు, ఈ సేవకులు, దొంగ సేవకులు, నేను సామాన్యంగా ఎవరిని కూడా ఏ సేవకులు విమర్శించాలి. ఎందుకంటే దైవజ్ఞులు అనేది దైవజ్ఞులే, వారు ఎక్కడున్నా ఏమున్నా నాకు విమర్శించడానికి రాదు, విమర్శించడం నా పని కూడా కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరిని విమర్శించాలంట చెప్పండి అమ్మా. ప్రతి బలాలను చదువుతా కదా, మనల్ని మనమే విమర్శించుకోవాలి. నిజంగా చనిపోయిన ప్రకాష్ పాస్టర్ గారు మెసేజ్ చాలా బాగుంటాయి. ఎక్కువగా విమర్శించేవాడు, నాకు బాధ అనిపించదు ఆ విషయం. విమర్శించదు. పొగ పెడితే ఏం పెట్టింది, లైట్లు పెడితే ఏం పెట్టింది, ఏం పెడితే పౌలు ఒకటే మాట్లాడు, మీషా చేతనైతేమి కక్ష చేతనైతేమి స్వార్థ ప్రకటించబడదు. విమర్శ అనేది అన్యులకి, ప్రభుని చూసి అపహసించే వారికి మనమే ఒక ఆయుధం తీసి ఇస్తా ఉన్నాం. యూట్యూబ్ని వాడుకోవాలి. దేనికి వాడుకోవాలంటే క్రైస్తవ క్షేమాభివృద్ధికి వాడుకోవాలి. అదే నా కోరిక. హల్లెలూయా. కాబట్టి ఏదున్నా ఏమున్నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎంత బాధపడనంటే 2 రోజులు, ఈ సోమవారం తెలిసిందా? సోమవారం తెలిసింది. సోమవారం నుంచి బేస్తవారం దాకా, శుక్రవారం వరకు బేస్తవారం వరకు వేదన, బాధ ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే మనుషులకు చెప్పుకుంటే ఏం వచ్చేది కాదు, పోయేది కాదు. మన బాధలను ఎవరు చెప్పుకోవాలి? నవ్వే వాళ్ళతో నవ్వుతూ ఉన్నా, బాధపడతా ఉన్నా, చేసేటి అని చేస్తూనే ఉన్నా, తర్వాత నా అంతర్గతంలో నాకున్న బాధ నాకున్నదే ఉన్నది. నాకు ఏ మనుషులు సహాయం చేయలేదు నేనున్న పరిస్థితిలో. ఒకవేళ నాకు సహాయం చేయాలంటే ఎవరు చేయాలి? దేవుడే సహాయం చేయాలి. కాబట్టి ప్రార్థన చేయండి. మహారాష్ట్ర గురించి త్వరగా వెళ్ళాలని ఆశపడుతున్నా. ఎక్కువగా మహారాష్ట్రలో గడపాలని ఇష్టపడతా ఉన్నా. పోతే ప్రాణము, వస్తే దేవుని ఆత్మను. హల్లెలూయా. అదే నా నినాదం. కాబట్టి ప్రార్థన చేయండి. చాలా గలిబిలి, చాలా అది. ఈ 6 నెలలు 7 నెలలు ఇక్కడ ఎంత బాధపడ్డానో ఈ వారంలో అంత బాధపడ్డాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఏదున్నా ఏమున్నా ప్రభు నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కానీ గొప్ప విషయం ఏంటంటే ఏ శ్రమ, ఏ ఉప్పెన వచ్చినా ఆ ఉప్పెన, ఆ శ్రమలో దేవుడు నన్ను కొట్టుకొని పోలేదు. ఎందుకంటే ఇది ఎక్కడ కట్టబడ్డది? ఇది బండ మీద కట్టబడ్డది. హల్లెలూయా. ఇది క్రీస్తు అనే బండ మీద. సైతం అనుకోండి అయిపోయింది, రేపు పాస్టర్ పని అయిపోయింది రా. కానీ దేవుడు ఏనాడు మనల్ని విడిచిపెట్టుకోలేదు. ప్రభు మనకు వెనువెంట సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. నాకు కూడా వెళ్ళడం చాలా ఆశతో ఉన్నది. వాళ్ళు ఎచ్చటివారో నేను ఎచ్చటివారో తెలియదు, కానీ దేవుడు అనుకున్న రీతి ఒక బంధాన్ని ఏర్పరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మన వాక్యంలోకి వెళ్దాం. నా సమస్యలే చెప్పలేదు మీకు, పరిచర్యలో ఉన్న బాధలే తప్పే, కానీ నా వ్యక్తిగతమైన బాధలు మీకు ఏం చెప్పలేదు. దయతో మన తప్పుగా దీన్ని అర్థం చేసుకోకండి. మీరు ప్రార్థన ఉంటారు కదా, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు, వారి గురించి ప్రార్థన. ఇక మా సాయిగడు అయితే 2 రోజుల నుంచి ఫాస్టింగే ఉన్నాడు. దేవుడు కార్యం చేయాలి, బలమైన కార్యాలు జరగాలి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం. పేజీ నెంబర్ 12. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. కదా 18వ అధ్యాయం 18వ వచనం.
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదింపబడును. చిన్న ప్రార్థన చేస్తుంది, చిన్న ప్రార్థన. అటు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలం మొదలుకొని వరకు ఆరాధనలో మీరు అందరికీ స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయమున నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాను. మీరు మాట్లాడితే అనేక జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితే అనేకమైన ఓటమిలో ఉన్న బ్రతుకులు గొప్ప విజయవంతంగా ఉంటాయి. మీరు మాట్లాడితే ఎండిన ఎముకలు సైతము అవి సశరీరులుగా నిలబడి జీవాత్మ కలిగి చలిస్తాయి. మీ బలమైన మాట చేత నీతో, నాతో, మాతో అందరితో మీరు మాట్లాడాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బేస్ తక్కువ చేయడం, బేస్ తక్కువ చేయి, షార్ప్ చేయి. హల్లెలూయా. ఆది కాండము 18 చదవండి మరోసారి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆస్వాదింపబడును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఎవరి మూలముగా? ఏం మాట్లాడరా? చెప్పండి. ఎవరి మూలముగా? ఎవరి మూలముగా? హల్లెలూయా. నా మూలముగా అనండి. నా కుటుంబం దీవించబడును గాక. నా మూలముగా నా ఇరుగు పొరుగు వారు దీవించబడును గాక. నా మూలముగా సహోదరులు సహోదరులు దీవించబడుదురు గాక. ఇది అనుకోని నేను పరిచర్యకు వచ్చాను. నన్ను బట్టి ఏం కావాలి? మీరు పాడైపోయిన మీ జీవితాలు, చెదిరిపోయిన మీ బ్రతుకులు ఏం కావాలి? బాగుపడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి ఏం కావాలి? బాగుపడాలి. రాముని బట్టి రాజుగాడు బాగుపడాలి. విశాల్ని బట్టి విఫల్గాం బాగుపడాలి. కూర్చోవాలి. లేట్ అయిపోయింది కదా, సీట్లు బుక్ అయిపోయింది. తొందరగా రాండి. 1-2 గంటలు అవుతుంది మనకు, పర్వాలేదు. నిన్ను బట్టి వేరే వారు దీవించబడాలి. చాలా సంతోషమే. చక్కటి వర్తమానము. దేవుడు ఒక బలమైన అభిషేకము, ఒక బలమైన ఆత్మ మనందరిపై కుమ్మరించును గాక. ఈ వాక్యం ద్వారా అనేకులు ప్రభు స్థిరపరిచి బలపరచును గాక. హల్లెలూయా. ఒకరిని బట్టి ఒకరు దీవించబడటం చాలా సంతోషకరమైన విషయం. ఒకరిని బట్టి ఒకరు దీవించబడటం చాలా దీవెన, చాలా ఆశీర్వాదం, చాలా చెప్పుకోదగ్గ విషయం కూడా అది. బైబిల్లో ఆశీర్వాదం. ఎక్కడ ఆశీర్వాదం అమ్మా ఇది? జ్యోతక్క, ఓ జ్యోతక్క, ఎక్కడ ఆశీర్వాదం? బైబిల్లో ఆశీర్వాదం ఏంటంటే మనము దీవించబట్టంగా, మనల్ని బట్టి వేరే వాళ్ళు దీవించబడాలి. హల్లెలూయా. సరే, నువ్వు దీవించబడాలన్నా, నిన్ను బట్టి వేరే వాళ్ళు దీవించాలన్నా దేవుడు ఒక పని చేస్తాడు. ఏం పని చేస్తాడంటే పరిశీలన. చెప్పండి. పరిశీలన చేస్తాడు. పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్ష వేరు, పరిశీలన వేరు. ఈ రెండింటికి అర్థం చెప్పి నేను ముందుకు వెళ్తాను. పరిశీలన అంటే మీకేం చెప్పాలి? ఇది మీరు కొనే డ్రెస్సు. పాస్టమ్మ గారికి ఇష్టంగా డ్రెస్ తెచ్చారు. పొద్దున్న చెప్పారా? నిన్న చెప్పారా? నైట్ చెప్పారు కలర్ పోతుందని. బర్త్డే రోజు తెచ్చాను, కలర్ పోతుందంట. మరి చెన్నై షాపింగ్ మాల్ కదా, పెద్ద షాప్ కదా, పెద్దగానే వ్యవహారం ఉంటుంది. కానీ మంచి క్వాలిటీ బట్టనే, రేటు కూడా కొంచెం ఎక్కువనే. మీరు బట్ట కొనే ముందు ఏం చేస్తారు? దాన్ని
పరిశీలన చేస్తారా చేయరా? ఏది ఇస్తే అది పెట్టుకుని అట్లా వచ్చేస్తారా? చెప్పరే. మీకు అది ఇస్తే దాన్ని ఏం చేస్తారు? చెక్ చేస్తారు, ఇది ఎట్లా ఉంది, ఏ కథ ఉంది, ఏంది అని. పరిశీలన అనేది కంపల్సరీ చేసి అది మీరు తీసుకుంటారు. పరిశీలన చేయకుండా ఏదైనా వస్తువు మీరు కొంటారా? 1కి 10 సార్లు దాన్ని పరిశీలన చేస్తారు. ఎట్లా ఉంది, ఏముంది, ఇది నాకు సూట్ అవుతుందా కాదా, అవసరం అనుకుంటే ట్రయల్ రూమ్లో పోయి వేసుకొని చూసి చేసి విభత్సాలు చేసి మీకోసం వాడు మిందేసుకొని వాడు మొత్తం వాడు అవన్నీ చూపించి ఇట్టా అట్టమ్మ చూడు ఎంత చూసినా ఆడ చూసినప్పుడేమో ఆ లైటింగ్కి దగ్గలాడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనం వేసుకుంటే దెయ్యానికి వేషం కట్టినట్టే ఉంటుంది. అంటే ఆడ ఉన్న లైటింగ్ పవర్ అలాంటిది. మనం అనుకుంటూ ఇన్ని లైట్లు పెట్టాడు కదా, ఇన్ని కరెంట్ బిల్ అంటే అసలు చేసే కమాలంతా అదే. ఆ లైటింగ్కు నువ్వు వెళ్ళు, ఎంత బ్లాక్ బ్యూటీ అయినా కళ వచ్చేసేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చినాక చూడు, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు అట్టనే కనిపించాలంటే ఏం చేయాలంటే అప్పుడు మీ ఆయనకు ఫోకస్ లైన్ పట్టుకొని కూర్చోండి. ఇంకా అది పెట్టుకొని కూర్చుంటే అప్పుడు దగ్గలాడిపోతూ ఉంటుంది. అయితే ప్రభు నిన్ను దీవించాలన్నా, నిన్ను దీవెనకరంగా మార్చాలన్నా నిన్నేం చేస్తాడంటే ఆయన పరిశీలిస్తాడు. పరీక్ష వేరు, పరిశీలన వేరు. పరీక్ష అంటే అర్థమైంది, అయ్యి చూడ తాగినావా చూడ. పరీక్ష అంటే ఏంది? టెస్ట్ చేయటం, అంతేనా? మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు కదా. ఏ మానిత రాదా? మానితను వదిలేస్తే ఇంగ్లీష్లో వాక్యం కూడా చెప్తాను. హల్లెలూయా. అయితే హనుమంతుడు దేవునికి మహిమ కలుగును గాక. పరీక్ష వేరు, పరిశీలన వేరు. అయితే దేవుడు ఎవరైనా సరే తను దీవించబడి అనేకులకు దీవెనకరంగా అంటే దేవుడు పరిశీలన చేస్తాడు. 139వ కీర్తనలోకి వెళ్దాం. త్వరగా చదువుతాముడు. 10 వచనాలు చదివేసాయి. 139 1 నుంచి 10. ఏ గొడవ ఉండదు ఇక. పేజీ నెంబర్ 525. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందు నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకెక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళ మందు పడుకొనిను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నుండి నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అది 139వ కీర్తన 1 నుంచి 10 వరకు చదివారు కదా. 11వ కీర్తన 4, 5 వచనాలు చదవండి. 11వ కీర్తన 4, పేజీ నెంబర్ 457. యెహోవా తన పరిశుద్ధలాయం 11వ అధ్యాయం 4, 5 వచనాలు. యెహోవా తన పరిశుద్ధలాయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కనులార చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. తన కనుదృష్టి చేత వారిని ఏం చేస్తుండ? ఆయన పరిశీలన చేస్తున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు వాళ్ళు. ఇప్పుడు అందరు నా వంక చూడండి. పాస్టర్ గారు గొప్ప ఆశీర్వాదం అంటూ స్టార్ట్ చేసి మళ్ళీ పరిశీలన ఎందుకు పాస్టర్ గారు అంటే, పరిశీలన లేకుండా ఆశీర్వాదము లేదు. తప్పకుండా నా దేవుడిని పరిశీలన చేస్తాడు. ఎంతమంది సిద్ధంగా దేవులను పరిశీలన చేయడానికి? అందరూ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పరిశీలన చేసిన తర్వాతనే నేను ఏదన్నా సరే నీకు ఇస్తాడు.
పరిశీలన చేయకుండా ప్రభువు నీకు ఏది ఇవ్వలేడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి అనేక జనాలు దీవించబడతారు, నువ్వు దీవించబడతావు. నువ్వు అనేకులకు అప్పిస్తావంటే నువ్వు దరిద్రుడవని అర్థమా? ఎవరు స్పందించరే. చాలా మందికి నువ్వు లక్షలు అప్పిస్తావని అర్థమైంది, దరిద్రుడు అని. అప్పు తెచ్చుకునేటోడు దరిద్రుడు కానీ ఇచ్చేవాడు దరిద్రుడు కాదు కదా. కాబట్టి అతన్ని అప్పు తీసుకున్న వాళ్ళు నా మీద పగబట్టకండి. హల్లెలూయా. నేను 20,000 వేరేల కోసం అప్పు చేశాను, పాడరాని పాటలని పడతా ఉన్నాను. ఏ రోజు ఇంటి మీద దాడి చేస్తారో నాకు తెలియదు, భయంతో ఉన్నాను. చెప్పానుగా, లోపట భయము వెలుపల పోరాటం. హల్లెలూయా. పరుల చేతిలో ఎప్పుడు చెయ్యొద్దని దేవుడు చెప్పాడు, ఆయన చేస్తాను బాధలు. హల్లెలూయా. పరిశీలన దేవుడు పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసిన తర్వాత నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, ఇక నీకు దీవెనలు వచ్చేసినాయి, ఇక నీకు ఆశీర్వాదాలు వచ్చేసినాయి, ఇక నీకు క్షేమం వచ్చేసింది, ఇక నీకు సమృద్ధి వచ్చేసింది. దేవుడు నిన్ను పరిశీలన చేయడా? నువ్వు ఉదయము ప్రార్థన చేస్తున్నావు, రాత్రి ఎలా ప్రార్థన చేస్తున్నావు, ఈ ఉదయపు రాత్రి ప్రార్థన మధ్యలో నీ ప్రవర్తన ఎలాగుంది? పరిశీలన చేయాలా వద్దా? చెప్పరే, చేయొద్దా? ఇవన్నీ చూసాం కదా నిన్ను ఆశీర్వదించేది. అయితే దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేస్తున్నాడంట. అయితే దేవుడు ఒక దగ్గర నరులను పరిశీలన చేసి తన గుండెల్లో బాగా గాయమైపోయిందంట. ఏమైపోయిందంట? బాధ. ఏం చేసినాక? పరిశీలన చేసినాక వాళ్ళంతా చెక్ చేస్తే ఏమనిపించింది? నా గుండెల్లో బాధ అనిపించింది. అసలు ఆ వాక్యం చదువుతారా? దిగండి. ఆదికాండం 6వ అధ్యాయం 7 వచనాలు చదవండి, 1 నుంచి 7 వరకు. పేజీ నెంబర్ 4. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమంత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో నెఫిలులను వారి భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసేందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదను. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని. దేవి నామానికి మహిమ కలుగును గాక. అందరు నా వంక చూస్తున్నాండి, మీకు చాలా జాగ్రత్తగా అర్థమైపోతుంది. నిజముగా దేవుడు నీలో చూసినప్పుడు నీకేం కనిపిస్తుందో అర్థమైపోతుంది. ఒకవేళ దేవునికి వ్యతిరేకం, దేవునికి అయిష్టమైనవి ఏమైనా కనుక ఉంటే ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. చెప్పండి లేడీస్, చెప్పండి. అది ఇప్పుడు ఆకాశంలో దేవుడు ఎవరిని పరిశీలన చేస్తున్నాడండి? నరులను పరిశీలన చేస్తున్నాడు. నరులను పరిశీలన చేసినప్పుడు చూడాలమ్మా, నా దగ్గర చూడాలి. ఈ పెళ్లి చూపులు అసలే కావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా అంటే సేవకుని మాటకు లోబడితే దీవించబడతారు, బైబిల్ చెప్తుంది కదా. అయితే దేవుడు ప్రజలందరినీ చూసి 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 తన గుండెలో బాగా నొచ్చుకున్నాడంట. ఎందుకు వీనికి ఇచ్చాను రా, వీనికి ఇచ్చి అనవసరంగా ఇచ్చాను కదా, వీనికి ఎందుకు వీని ఆశీర్వదించాను నేను, నిజంగా వీనికి ఈ వస్తువు ఎందుకు ఇచ్చాను, ఎందుకు వీని ఈ రీతిగా అభివృద్ధిలో తెచ్చాను,
ఎందుకు వీరు నిన్ను సృష్టించారు, ఎందుకు వీరిని బాగుపరిచారు అనేసి దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడండి. నొచ్చుకొని మొదటిసారి నొచ్చుకున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? సరే నేను చెప్తా, మీరు ఏనండి. వాళ్ళ ఆయుష్ వందల సంవత్సరాలు ఉండే. ఎంతకు దాన్ని కుదించాడు చెప్పరే? ఎంతకమ్మా? 120 అమ్మా 70 సంవత్సరాలు. చదవండి ఒకసారి, చదవండి. 70 ఎంత ఉందో 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమంత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున. నేను 70 కాకుండా పెంచాడు, ఇప్పుడు 40 పెంచాడు. 40 50 పెంచాడు. హల్లెలూయా. మనకేం లెక్కల్లో వీకు, తెలుగులో వీకు, హిందీలో వీకు, సైన్స్లో వీకు, సోషల్లో వీకు. హల్లెలూయా. కానీ ప్రభులో మాత్రం స్ట్రాంగ్. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు పద్ధతి బాగలేదు, వందల సంవత్సరాలు బతుకులు కాబట్టి వీళ్ళ బతికి ఎంత చేశాడు దేవుడు? 120 సంవత్సరాలు చేసి బతుకుపోంటాడు. పోనీ 120 చేసినాకన్నా సరే ఏమైనా బాగుపడ్డారా చెప్పండి అమ్మా? బాగుపడలేం కాదు. హల్లెలూయా. మా పెద్దమ్మ చిన్నమ్మ సీరియస్గా వస్తుంది. దేవునికి మహిమగలను గాక. ఆదివారం ఫస్ట్ ఆదివారం రాసిందమ్మా అన్న. ఎన్ని కారణాలు, ఎన్ని విషయాలు. వాడైతే అసలే రాడాడు. ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇంకా 2-3 నెలల దాకా పోరు. పోయే ఆప్షన్ కూడా ఇయ్యాడు దేవుడు. హల్లెలూయా. పాస్టర్ చెప్తా ఉంటే చెప్తాడు తీరా పాస్టర్, చెప్తాడు తీరా పాస్టర్. చిన్నమ్మ రాలేసినాడు, నాకు బస్సు దొరకలేదు అంటారు. నాకు చిన్న అయిన అవకాశం లేదంటారు. కానీ ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు. మీకు కూడా ఇలాంటి అవకాశం కావాలని కోరుకుంటున్నారా? వద్దు. నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, మీకు ఇలాంటి అవకాశం కావాలా? మీరు మంచోళ్ళు. హల్లెలూయా. దేవుడు 120 సంవత్సరాలు చేశాడా? 120 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ దిగొచ్చాడు. మీరా మళ్ళీ దిగొచ్చి మళ్ళీ చూశాడు. అందరూ చూశాడు. అప్పటికంటే ఇప్పుడు మరీ దరిద్రంగా తయారయ్యారు. వీళ్ళని చంపటమే కాదు, వీళ్ళతో పాటు పురుగులు, పక్షులు, పక్షాదులు అందరూ చచ్చిపోవాలి అని దేవుడు తను ఉకృత రూపము దాల్చి ప్రజలందరూ చూసి తన హృదయంలో నొచ్చుకొని వీళ్ళందరినీ నాశనం చేస్తా, ఎవరిని బ్రతకనియ్యా, ఎందుకంటే నా హృదయం చాలా వేదనతో ఉంది, నా గుండె మండిపోతుంది. ఎందుకు ప్రజల్ని తయారు చేశాను, ఎందుకు వీళ్ళని నా స్వరూపంలో తయారు చేశాను, ఇలా బతికేనా వీళ్ళని అని ప్రభు ఉన్న పరంగా మళ్ళుతూ ఒకడు కల్పించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తీర్పేం చెప్పండి. ఇప్పుడు అందరినీ చంపాలని అందరు చూసి ఎవరు మన మంచిగురా? అందరూ అదే బతుకుతా ఉన్నారు. అందరిని చూసి ఒక్కసారి అటు మళ్ళీ సరికంటే ఒక్కడు కల్పించాడు. రారా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువునా 8వ అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చప్పట్లు కొట్టి ప్రభువు దేవునికి మహిమ కలుగును గాక. మనందరము కృప పొందుకుందుము గాక. మన కృప ద్వారా మనమే కాదు, మన నుంచి ఒక గొప్ప జనాలను బయటికి వచ్చును గాక. మనల్ని బట్టి అనేకులు దీవించబడును గాక. అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేవారుగా ఉందుము గాక. అనేకులకు దీవెనకరముగా మనం ఉందుము గాక. అటువంటి గొప్ప కృప ప్రభు వహించును గాక. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే అందరినీ పరిశీలన చేశాడా చేయలేదా? ఎవరైనా మంచిగా ఉన్నారా? అందరికందరూ అదే చంపేద్దాం అనుకున్నట్టు మళ్ళీ వీడు కనిపించాడు. అరే నోవాహు, మంది వేస్తావా, బీడీలు తాగుతావా,
సిగరెట్లు తాగుతావా? గంజాయి తాగుతావా? మీ మామ లెక్కన వేస్తావా? 90 క్వార్టర్ అయినా వేస్తావా? ఎందుకు మీకు డౌట్ ఉంది? ఇంతమంది ప్రజల మధ్యలో ఒకే ఒక్కడు నీతిమంతుడు. హల్లెలూయా. ఇంతమందిని చూసి కలిగిన బాధ ఒక్కని చూసి సంతోషం కలిగిందంట. హల్లెలూయా. ఇంతమందిని చూసి బాధపడ్డాడు కదా, చి నిన్నెందుకు తయారు చేశాను, చి నిన్నెందుకు తయారు చేశాను, చి నేను అన్నానులే మళ్ళీ మాట్లాడు. నేను ఎందుకు చేశాను లక్ష్మకం, నేను చేశాను, నేను చేసి నిన్నెందుకు చేశాను, ఏం చెయ్యి అందరిని అసహించుకొని వీడి కోసం నేను ఒక్కడు కృప పొందుకునే విధముగా నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు. హల్లెలూయా. ఒక ప్రశ్న నన్ను వేయమంటారా? నిన్ను బట్టి నీ పరిశీలన చేసినాక దేవుడు హృదయంలో నొచ్చుకుంటున్నాడా, హృదయంలో సంతోషిస్తున్నాడా? పాస్టర్ గారు తోండి మీరు దీవెనని స్టార్ట్ చేసి ఇదేందండి ఇక్కడనే ఉంటుంది అసలు కిటికంతా. నిన్ను సృజించినందుకు, నిన్ను ఆశీర్వదించినందుకు దేవుడు నన్ను సంతోషిస్తున్నాడా? అయితే నోవాహు ఒక్కని బట్టి తన కుటుంబం అంతా రక్షించబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు ఆ కాలంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనాన్ని నిరూపణ చేశాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం, పేజీ నెంబర్ 105. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందలేని వారిని హెచ్చరించాను. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పగా దీవించాలంటే నువ్వేం చేయాలి చెప్పరే? మూర్ఖులయ్యే వారు చేయగలరు, వేరుపడాలి. హల్లెలూయా. ఇక్కడున్న నోవాహుకున్న ప్రత్యేకత ఏంటంటే, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే నేను పాపిష్టి ప్రజలతో కలవను. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే పాపము చేయవారితో ఏకీభవించను. నా పద్ధతులు సపరేట్గా ఉంటాయి, నా ఆలోచనలు సపరేట్గా ఉంటాయి, నా మాటలు సపరేట్గా ఉంటాయి. నేను ఏది కూడా వారితో పాటు కలవను. కానీ నోవహు అంటున్నాడు కదా, అతను తన జీవితంలో దేవుడు తనను పరిశీలన చేసినప్పుడు తనలో ఒకటి కనిపించింది, ఏర్పాటు జీవితము. చెప్పండి, ఏ జీవితం ఇది? ఇది ఏర్పాటు జీవితము. ఇది తాగుబోతులతో, వ్యభిచారులతో, తిరుగుబోతులతో కలిసే పని కాదు. ఇది అక్రమార్గులతో కలిసే వ్యక్తి కాడు, దుర్మార్గులతో కలిసే వ్యక్తి కాడు, వ్యతిరేకులతో కలిసే వ్యక్తి కాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు పరిశీలన చేసే దేవుడు. ఆయన పరిశీలన కనుక నీవు గనుక నిర్దోషిగా తేలితే నిన్ను దీవించడమే కాదు, నిన్ను బట్టి అనేకులు దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, నీ ఉద్యోగం అభివృద్ధిలోకి వస్తుంది, నీ పనులు అభివృద్ధిలోకి వస్తాయి, నువ్వు చేసే ప్రతిదీ అభివృద్ధిలోకి వస్తుంది. ఎప్పుడంటే దేవుని పరిశీలన పాస్ కావాలి. హల్లెలూయా. దేవుడు నోవాహును చూశాడు. నోవాహుని పరిశీలన చేస్తే ఒకటి కనిపించింది, లోకానికి వేరై ఉన్నాడు. కూర్చోపోరా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడండి. హల్లెలూయా. నీవు రక్షణ పొంది నీ కుటుంబం రక్షించుకోవాలంటే నువ్వేం చేయాలంటే లోకానికి వేరై ఉండాలి. హల్లెలూయా. దేవుడు నోవాహుని పరిశీలన చేస్తే నోవాహులో ఏం కనిపించింది? దేవునికి నీతిపరుడు, ఏర్పాటు జీవితం అనండి, ప్రత్యేక జీవితం అనండి, సమర్పణ జీవితం అనండి. హల్లెలూయా. నేను లాస్ట్ లో అడిగినప్పుడు దీంట్లో ఏదో ఒకటి చెప్పినా మీరు గెలిచినట్టే ఈరోజు. హల్లెలూయా. నోవాహులో ఏం కనిపించింది? ఏర్పాటు జీవితం. హల్లెలూయా. వచ్చేస్తుంది ఈ వారం. దేవునికి మహిమ కలుగును గాక.
లోకముతో కలవలేని జీవితం. అదే తన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చిందండి. అదే కుటుంబానికి క్షేమం తీసుకొచ్చిందండి. నోవాహుని దేవుడు పరిశీలన చేస్తే నోవాహు దగ్గర ఏర్పాటు జీవితం ఉంది. నోవాహు దేవుడు ప్రజలని పరిశీలన చేస్తే దేవుని హృదయం గాయపడ్డది. ఒకవేళ దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను బట్టి సంతోషం కలుగుతుందా? నిన్ను బట్టి బాధ కలుగుతుందా? నిన్ను బట్టి దేవుడు సంతోషించగలుగుతున్నాడా? నిన్ను బట్టి అనేకులు ఆశ్చర్యకరంగా మార్చే విధంగా ఉన్నావా? దేవునికి నీ దగ్గర ఏమి కనిపిస్తుంది? హల్లెలూయా. నీలో ఏర్పాటు జీవితం కనిపిస్తే నా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని మొత్తం దీవిస్తాడు నా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నా, నా ప్రభు మిమ్మల్ని పరిశీలన చేయడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పరిశీలనలో మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు దీవించబడతారు. కొన్ని విషయాలు మనుషులకు కాదని దాపరికంగా తప్పు చేయొచ్చు. మనుషులకు కాదని దాపరికంగా చేయొచ్చు. కాదు, నిన్ను పరిశీలన చేసేది మనుషుడు కాదు సహోదరి సహోదరుడా, నిన్ను పరిశీలన చేసిన వాడు దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన పరిశీలనలో నిర్దోషిగా ఉండాలి. నీ కుటుంబానికి రక్షణ రావాలంటే నువ్వేం చేయాలంటే లోకానికి వేరైన జీవితం జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చూసిన మట్టుకు చాలా మంది అంటే ఈ మధ్య మొన్న ఇటు చెప్పాడు, గజగాడు చెప్పాడు, అన్న అమ్మమ్మ క్రిస్టియన్, అమ్మమ్మ తండ్రుల తండ్రి తాత ఈడు వీళ్ళకు అంటే వీళ్ళు బాగా నాతో పంటారు కదా. నాకు ఒక పిచ్చి, గెజ్జినంత బాగా సాహసం చేస్తే నీకేం తగ్గుతుంది? తగ్గుతుంది కదా. ఏం చిన్నమ్మా గెజ్జిన పడుకున్నా మన నాన్నకెజ్జి అరే ఉమ్మంటుంది చూడరా. తాగుబోతో సాహసం చేస్తే ఇక ఇప్పుడు నువ్వు బాగా కొంచెం నాతో సాహసం చేసినట్టు నాకు బాగా ఒక గెజ్జి ఉంది. ఏం గెజ్జి? సువార్త గెజ్జి. ఎవరైనా కనిపిస్తానికి ఏం చెప్పాలి? సువార్త. నాకు చాలా ఇష్టం సువార్త, ఎప్పుడంటే చాలా ఇష్టం. అనేకులకు ప్రభును పరిచయం చేయాలి. ఎందుకంటే ప్రభు పడ్డ బాధ ప్రపంచంలో ఏ మనుషుడు పడలేదు, ప్రభు లాంటి ప్రేమ ఎవరు చూపెట్టలేదు. కాబట్టి నాకు మ్యాక్సిమం ఎవరు నిమిషాలు సువార్త చెప్తా ఉంటా, వీళ్ళకు కూడా అదే నోరిపోస్తూ ఉంటా. ఇక అయితే వీడు ఉండేసేసి ఈయడానికి సువార్త చేయడం ప్రారంభించాడు. ఎవరు? తాత ముత్తాతల క్రిస్టియను. వాడంటాడు, తమ్ముడు నువ్వు నమ్ముకుని ఎన్ని రోజులు అయింది? భవిష్యత్తు అనవచ్చు 2-3 సంవత్సరాలు అనవచ్చు. చెప్తున్నా, నా ఊహాజనకం. మా ముత్తాత చెప్పండి ఎవరు? మా తాత, మా నాయన, నేను, నా పిల్లలు. అరే నిజమా అన్న? మరి ఇంతమందికి ఇష్టం అయితే మరి ఇది ఎందుకు తాగుతున్నావు అన్న? ఏమన్నాడు? ఆ మాట అంటాడు, పోతలేదు. వీడు పొమ్మంటది. ఎక్కడి నుంచి క్రిస్టియానిటీ ఉంది? ఇది తాత ముత్తాతలు. హల్లెలూయా. నేను చెప్పాను, మనంత ధన్యజీవులు ఎవరు లేరు అన్న. మహు ధన్యజీవి. హల్లెలూయా. అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు అంత, మీరు నన్నేం దారి గాయకండి. అంటే మాకేం చెప్పాలా? అనవసరంగా ఆ బొమ్మకు అంతగానో పూజలు చేశాము, అనవసరంగా ఆ రాయిని అంతగానో ప్రేమించాము, అనవసరంగా అన్ని పూజలు ఇక్కడ అంతా అక్కడంతా చేశాము, ఈ రాళ్లకు రప్పలకు ఇంతగానో చేశామా అని ఒక్కసారి ప్రభు వైపు తిరిగేసరికంటే ఇంత మహనీయుడు అన్నట్టుగా మాకు అనిపిస్తుంది. అందరు చెప్పండి, కొంతమంది పుట్టుక నుంచి క్రైస్తవులు గిటర్స్ అంటే ఆడు దుమ్ముతున్నాడు, ఆడు పిచ్చిలేసి దుమ్ముతా ఉంటాడు. మనం ఆరాధన చేస్తే షర్టు నలగొద్దు, బయట నలగొద్దు. హల్లెలూయా. మనం ఆరాధన చేస్తే అస్సలు కడుపు నీళ్ళు కూడా అస్సలు కదలదు. హల్లెలూయా. ఈ పూర్వీకుల నుంచి వాడు చెప్తున్న వాడు సన్నగా అయిపోయాడు. ఇక వాడికి ఏం స్వార్థ చెప్పండి. మళ్ళీ ఇది కాగానే ఏం వేస్తున్నాడు? నోట్లే పుట్టుకేసేస్తున్నాడు. ఇది మందు. ఎందుకంటే తమ్ముడు బాధలు, తమ్ముడు
అరే బాధల కోసమే కదా మనకి ఇది ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి చెప్తున్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నిన్ను పరిశీలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కుటుంబం రక్షణ రావాలంటే దేవుడు పరిశీలన చేస్తాడు. ఇలాంటి వ్యక్తులు కొంతమంది త్వరగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోతా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంకి రండి, త్వరగా రండి. 1972 పేజీ నెంబర్. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ఇంకోటి, ఈ ఇంటికి రక్షణ వచ్చింది, అది కూడా చదవండి. ఇవాళ నేనే ఏమంటే తీస్తా, నాకు అదేం బాధలేదు. 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అందరం చూడండి, చాలా సార్లు ఈ వాక్యం విన్నాం, చాలా సార్లు బోధించాను, అయినా దీంట్లో కొత్తదనం దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుందండి? కొత్తదనము దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యము క్రొమ్మిన మీద లాగదంట. అయితే యేసు ప్రభు, ఈ స్టోరీ ఇంచుమించు అందరూ తెలుసు. యేసు ప్రభు రావటము, ఈ జక్కయ్య చెట్టు ఎక్కటము, యేసు ప్రభు చూడటము, జక్కయ్య దిగి రాలటము, ఆ ఇంటికి వెళ్ళటము, ఆ ఇంటికి వెళ్ళేసరికంటే జక్కయ్యని అందరూ చూసి వీడు దొంగ, వీడు పాపి అయిన మనుషుడు అనటము, యేసు ప్రభు మాత్రం చూసి అట్లా అనరాదు, ఈయన పాపి అయిన మనుషుడు కాదు, ఈయన అబ్రహాము కుమారుడు అనటము. ఇదేంది, దేవుడికైనా పిచ్చిలేసిందా? వీని పట్టుకుని అబ్రహాం కుమారుడు అంటే ఏంది? మేము కదా కిచ్చాను, మమ్మల్ని నన్ను కిచ్చానని ఈడెక్కడికి ఇచ్చాను, వీడికి ఇచ్చాను కానీ కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవార్డులు రివార్డులు ఉంటే మాకు కానీ వాడికి ఏందండి? అయితే దేవుడు ఒక మంచి మాట అంటాడు, ఒక ₹1,00,00,000 మాట మీ గుండెలో రాసుకోండి. నేను ఈ ఎరుకో మార్గమున సంచరిస్తున్నప్పుడు చాలా మందిని పరిశీలన చేశాను, చాలా మందిని చూశాను, కానీ జక్కయ్యను కూడా పరిశీలన చేస్తే జక్కయ్యలో ఒక ఆశ ఉందంట. చెప్పండి, ఆశ ఏముందమ్మా? ఆశ. అందరు చెప్పండి, ఏం ఆశ ఉంది? ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా, సమీపించని నివసించు మా యేసయ్యా, దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా, 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 ముఖ దర్శనము చాలయ్యా, దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమతో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమతో చేరుటయే, అది హృదయ వాంఛయే. యేసయ్యా, 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 దర్శనము చాలయ్యా నాకు,
ఆ ప్రభు ఈ రోజు నిన్ను పరిశీలిస్తుండగా నీలో ఏదో ఆయన కనుగొనును గాక. దరిద్రులారా ఏం మాట్లాడుతున్నారా మీరు? జక్కయ్యలో ఒక ఆశ ఉంది. ఏముంది జక్కయ్యని? జక్కయ్యని పరిశీలన చేస్తే జక్కయ్యలో ఒక పెద్ద గొప్ప ఆశ ఉందంట. హల్లెలూయా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే హృదయ కాలపు లేవగానే నీలో ఒక ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలి? నా ప్రభు ముఖం నేను చూడాలి. ఏం ఆశ ఉండాలి? లేకపోతే సెల్ ఫోన్ చూడాలన్నా? ఉదయం లేస్తానే ఎవరి ముఖము? హల్లెలూయా. ఎప్పుడు నాకు ఒకరు మాట అంటారు, ముఖం చూద్దామని. ఏం చూస్తారంట? నా ముఖం లేముంది, బట్ట తల, పోయిన సగం పన్ను, అందవికారము గల ఆకారము. ఏముంది చెప్పండి నా ముఖంలో? హల్లెలూయా. పెద్ద అందగాన్ని కాదు, సందగాన్ని కాదు, 10,000లో గుర్తించదగిన వాడు నా దేవుడు. జక్కయ్యను చూసి అందరూ పాపి అయిన మనుషులంటే యేసుప్రభు అంటున్నాడు, మీరు అట్లా అనకండ్రా. జక్కయ్యని పరిశీలన చేస్తే జక్కయ్యలో ఒక ఆశ ఉంది. ఏంది ఆశ అంటే, నన్ను చూడాలన్న ఆశ ఒకటి ఉంది. ఆ పరిశీలనలో ఆ ఆశ ఉంది కాబట్టి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలంటే నువ్వు ప్రతిరోజు ఉదయం లేస్తా ఎవరి ముఖం చూడాలి? మా ఇంట్లో ఒక పనికి మాలిన ఉండేది, లక్ష్మి అని. మీ పేరుంటే క్షమించండి, ఆమె పేరు గోదావరి కానీ లక్ష్మి. ఆశ్రమకు ఐడియా ఉంటుంది. పొద్దున్న లేయగానే దాని మొఖం నా లెక్కనే, కోతి మొఖం, బ్రహ్మానంద మొఖం పోయేసేసి అద్దం ముందు పోయి చూసుకుంటుంది. ఒకవేళ మేము మా ఇంట్లో ఉండేది అడ్డొస్తే, పిల్లగా జరుగు. ఒకసారి నేను చేసిన ఈ ముళ్ళు ఉంటాయి, 3 దిక్కుల ముళ్ళు ఉంటాయి. పల్లేరు ముళ్ళు అంటారా? పల్లేరు ముళ్ళు అటుంటాయి, ఇటుంటాయి, కింద ఉంటాయి. 3 దిక్కుల ముళ్ళు ఉంటాయి, దానికి రౌండ్గా ఉంటుంది. ఇది రేపు చేస్తాను దీని పని అనుకొని అవి తీసుకొచ్చి మెల్లగా చేసి, చిన్నప్పటి నుంచి మనకి ఇలాంటి ఈ శాస్త్రాలు భలే నెంబర్ 1. అది వెళ్ళింది అబ్బా 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 అబ్బా, ఇది పక్క ఈడే చేసిందని దాని డౌట్. ఆ టైంలో ఇంట్లో మనం ఎందుకు ఉంటాం? హల్లెలూయా.
పొద్దున్నే లేస్తే నీకేమనిపోయాలంటే ఎవరి ముఖం చూడొద్దు, నేను నా ప్రియుని ముఖం చూడాలి. అమ్మ ప్రియుడు అంటే మళ్ళీ ఆ ప్రియుడు కాదు తల్లి, మన ప్రియుడు. ఏ ప్రియుడు? నా యేసయ్యను చూడాలి. దేవుని నువ్వు పరిశీలన చేస్తే నీ కుటుంబం రక్షించబడాలంటే దేవుని పరిశీలనలో ఆ ఆశ, ఆ ఆసక్తి ప్రభు నీలో చూడాలి. హల్లెలూయా. నోవాహుకి ఏముందండి? ఏర్పాటున్న జీవితం అన్నాడు. ఆయన పరిశీలనలో నోవాహునది బయటపడ్డది. జక్కయ్యను పరిశీలన చేస్తే ముఖము చూడాలని ఆశ బయటపడ్డది. మరి నిన్ను చూస్తే ఏం బయటపడుతుంది ఈరోజు? నా మాట అర్థమైన దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఏముంది నీ ఆశ? ఏముంది నీ ఏర్పాటు జీవితము? ప్రభు ఒక నిన్ను పరిశీలన చేస్తే నీలో ఏం బయటకు వస్తుంది? హల్లెలూయా. అప్పుడు అంటాడు ఇంటికి రక్షణ వచ్చింది. బైబిల్లో కాముంది తీయొద్దు దందని చెప్తా ఉంటారు. లుదియా. చెప్పండి ఏం పేరు? దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్యను అందరూ క్షమట తెలుసా? జక్కయ్యను చూసి వీడు దరిద్రుడు, వీడు అది, వీడు ఇది అంటాడు. అసలు జక్కయ్యన్న మాటకు అర్థం ఏంటంటే నిర్మలుడు. చెప్పండి, నిర్మలుడు. వసూలు చేస్తాడు, డబ్బులు చేయడానికి కాదు, నిర్మలంగా వసూలు చేస్తాడు, సైలెంట్గా వసూలు చేస్తాడు. కానీ ఏం పేరు పెట్టింది అంటే జక్కయ్య అంటే నిర్మలుడు. ట్యాక్స్ వసూలు చేస్తాడు కానీ ఎట్టుంటాడు? చేసినా చేయనట్టుగా ఉంటాడు. అది గొప్ప విషయం. హల్లెలూయా. కానీ జక్కయ్య పరిశీలనలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని ముఖంలో ఒక ఆశ ఉంది. తర్వాత లుదియా కాడికి వద్దాం. తీయొద్దు కానీ నేను చదువుతాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. అది అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11, 15. తీయొద్దు తమ్ముడు, నా మాటకు లోపడాలి, మీరు తీయకండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఎట్లా సబ్స్క్రైబ్ ఏం చేసుకున్నట్టు ఇంటికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుమ్గుమ్ అంటుందిరా. అయితే లుదియా ఇంటికి కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నోవా ఇంటికి ఎట్లా వచ్చిందో లుదియా ఇంటికి కూడా రక్షణ. జక్కయ్య ఇంటికి ఏ రక్షణ వచ్చిందో వీళ్ళింటికి కూడా రక్షణ వచ్చింది. జక్కయ్యకు నోవాహుకున్న తేడా చెప్పాలా? దేవుడు ఎక్కడో ఉండి నోవాహుని రక్షించింది. బాగా అర్థం చేసుకోండి ఈ మాట. దేవుడు ఎక్కడో ఉండి నోవాహుని కానీ జక్కయ్యకు మాత్రం ఇంట్లోకి వచ్చి రక్షించాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ప్రపంచానికే ఒక మార్గదర్శిగా బ్రతుకుతున్న వ్యక్తి నోవాహు. ప్రపంచంలో అప్పటి వరకు కలిసి మనిషి బతికాడు. ఎందుకు ఈ మాటతో? మీకు ఆదరణ కోసం. ఇప్పటిదాకా ఏదైనా పాపము, రోతను ఏదో బతికావనుకో, ఒకవేళ ఈ రోజే నీకు ఆశ కలిగితే నా ప్రభు నిన్ను దూరం ఉండి కాడు, నీ కుటుంబంలోకి, నీ ఇంటిలోకి, నీ ఉద్యోగంలోకి, నీ వ్యాపారంలోకి, నీ పనిలోకి వచ్చి నా ప్రభు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లుదియా అంటుంది కదా, అయ్యా నేను విశ్వసించాలంటే మీరు మా ఇంటికి రండి. అందరికీ వాక్యం చెప్తావు రండి. ఎవరు హృదయం తెరవబడ్డది అక్కడ? లుదియా హృదయం తెరవబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు హృదయము? లుదియా అనగా దివిటి. చెప్పండి ఏంటిది? దివిటి అంటే ఏంది? దీపము. దీపంతో ఏం చేయాలి? మంది కొంపలు ఆర్పాలా? మంది కొంపలు వెలిగించాలా? వెలిగించడం కాదు, అంటించడం అంటారు దాన్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లుదియా అనగా దీపము. తన కుటుంబానికి దీపము లాంటిది. లుదియా పౌలు అంటారు కదా, అయ్యా నీవు నన్ను పరిశీలన చూసి తెలుసుకో, నేను విశ్వసించలేదు, నువ్వు నా ఇంటికి రా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట మీద లక్ష్యం ఉంచిన మనిషి. చాలా మంది దేవుని మాటలు చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటారు. ఈ మాటలన్నీ పొడగొట్టుకొని ఇంటికి వెళ్ళి ఆశీర్వదించు, ఆశీర్వదించు, కాపాడు, పాడు, పాడు, పాడైపోతావు. ఇది కావాలి నీ జీవితంలో. లుదియా అంటుంది, అయ్యా నన్ను పరిశీలన చూసి తెలుసుకో, నేను విశ్వసించిన దానిది అయితే నా ఇంటికి రా. విశ్వాస ఇంటికి వెళ్తే మంచిదా, పిశాచ ఇంటికి వెళ్తే మంచిదా? చెప్పరే. ఏసన్న గారిని టైం అవుతుందని చెప్పక తప్పదు. ఏసన్న గారు ఒక మీటింగ్కి వెళ్తే, అయ్యా మా ఇంట్లో సంఘ పెద్ద మంచం కాదు ఇది ఇంకో కేసు, ఇది మనకు దగ్గర కేసేది. అయ్యా పలానా ఇంటికి వెళ్ళయ్యా,
ఆ ఇంట్లో ఏం సామాన్య మనుషులు గారు. ఆమె మంచిగా చదువుకున్న మనిషి, ఈమె మంచిగా, ఈయన కూడా. ఆ ఇంట్లో 2 పిల్లలు. దైవజనుడు యేసన్న గొప్ప సేవకుడు అయిన ఆ పేరు ఆయనకి పెట్టి ఎన్నికలు ఆడాలని తీసేసి వింటున్నా విజయ. అట్ట బెంచ్ అని కూడా. హల్లెలూయా. మహారాష్ట్రలో యేసన్న పుట్టిండు. ఆమెను అనరా? హల్లెలూయా. మహారాష్ట్రలో మోషే పుట్టిండు. అప్పుడు ఆమెను గిట్టినట్టు అది మొయ్యాలేనోరా గట్టిగా బోటి రోటి తింటే అంతే కథ. హల్లెలూయా. ఇప్పుడు వచ్చారయ్యా, ఎల్లయ్యా మా ప్రకాశ్, మా మేరీ. ఇది చెప్తాను నిద్రపోతుంది కదా. సంఘ పెద్దలు దైవజనులు ఇంటికి వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తారు. యేసన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తీరా తినే టైంకి యేసన్న కూర్చుండు. తప్పుగా అనుకోకండి, ఆవలించావు కాబట్టి నీ పేరు మీద, నువ్వు అట్టేం కాదులే. కూర్చున్న తర్వాత కిచెన్లో ఈయనదేం నడవని సంగతి ఆడికి తెలుసు కదా. సైలెంట్గా ఉండాలా. యేసన్న ముందు ఏంది సౌండ్ లోపల వచ్చి చూడరా నీ సంగతి ఏందని ఆమె. యేసన్న ముంగట యేసన్న ఈడు పోయి లోపల పోయిండు. పోతే విజయస్తుంది తిరిగి వస్తాడు. ఈడు దావీదులా విజయం సాధించుకొని వస్తాడా? పడుతున్నే పోవటమే పడతావు నేను. ఇక నాలాగా మాడుంటే ఇక అయిపోయినట్టే. హల్లెలూయా. ఈ విమానం మొత్తం అవుతుంది అయ్యేది. యేసన్న పోయి మేరా నాపితే మేరా మారుతుందా? యేసన్న పక్క మనిషి నువ్వు చదువు పాస్ నీ సంగతి ఇది లేదా? వాడు తప్పకుండా వాడు సాటుకు మాట తిని వాడు గట్టిగానే వాడు కనిపాడు కానీ వాడు పాస్టర్ చదువు పాస్టర్. ఇద్దరిని ఆపి 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 లాస్ట్కి ఈమె బెడ్రూమ్ ఈమె పోయింది, ఆయన బెడ్రూమ్ ఆయన పోయిండు. ఈ పిల్లలు యేసన్నాడు కలిసి ఉన్నది. పాస్టర్ గారు ఏమని పంపించిండు? మా సంఘంలో వీళ్ళు చక్కటి విశ్వాసుల బద్ధ విశ్వాసులు. పిల్లలు చూసి అరే ఆకలితో తిందామారా యేసన్న అమ్మి రావాలిగా. ఇప్పుడు వాళ్ళని ఎవరు బతిలాడుకోవాలి? ఎవరు బతిలాడు? ఇప్పుడు వాళ్ళు పోయి ఆ పాస్టర్ ఏమనుకుంటాడు? ఇంటికాడ ఉన్న పాస్టర్, చర్చిలో పాస్టర్ గారిని తీసుకెళ్లారు సకల మర్యాదలు. పాపం మా పిల్లలు లేదంకుల్ రోజు మమ్మీ డాడీ మరి ఇష్టం నన్ను ఎందుకు పంపించారా? పంపించకపోతే మేరే మాట ఆ ప్రకాశ్ సాలంలో నేనుంటా తీసుకెళ్ళాలని పంపిస్తే వాళ్ళిద్దరు ఆపలేక యేసన్న పాపం దిక్కు దోసల స్థితిలో ఉంటారు. హల్లెలూయా. నేను విశ్వాసపు కలదానివైతే నా ఇంటికి రా. మేమట్ట తన్నుకునేటమైతే మా ఇంటికి నువ్వు ఒక దైవజనుడే కనుక నీ ఇంటికి రావాలంటే నీ ఇల్లు ఎలాంటిదో తెలవాలి. హల్లెలూయా. నీ ఇంటిని పరిశీలన చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఇంటిలో నాబాలున్నా, ఇంటిలో యెజబేలున్నా వస్తాడా దేవుడు? పాస్టర్ వచ్చే ఇద్దరు నాపలేక తెచ్చిండు. ఆగురంటే ఆగదు, ఆగురంటే ఈడాగడు. పడే ఉంటారు. నాకు పడ్డే ఒకసారి అట్ట ఎవరాళ్ళు మొన్న మర్చిపోయిన పేరు, నన్ను డబ్బతో కొట్టినా మేము ఎలీషా జ్యోతి. వాళ్ళు కొట్లాడుకోవచ్చు కదా. హనుమంతుడు కాబట్టి వీళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు కొట్లాడుకోవచ్చు కదా. పాస్టర్ గారు ఇంటికి రండి, అట్లాంటి పనులు చేయకండి, మీకు దండం పెడతా. పాస్టర్ గారు ఇంటికి రండి అంటే మనకేదో 10 రూపాయలు కానుక వస్తాను ఆంతుని బైబిల్ తీసుకొని సంకన పెట్టుకొని మేము ఆడికి పోయేసరికి అంటే అది కొట్టుడు ఇడి కొట్టుడు మధ్యలో పోతే టపాడు నాకు కొట్టి ఏందమ్మా నన్ను కొడుతుంది నీడు కొడుతూనే ఉంటాడు. ఎందుకు ఆ పాస్టర్ని ఫోన్ చేసి పిలిచేది? నేను విశ్వాసపు గలదానైతే నువ్వు నా ఇంటికి చెప్పండి. పౌలు ఆమె ఇంటికి వెళ్ళటం వల్ల ఏం జరిగింది? కుటుంబం అంతా రక్షణ పొందింది. కుటుంబం అంతా రక్షణ పొందింది. ఆమె కుటుంబమే రక్షణ ఉంది, ఇంకో రక్షణ పొందిరా చెప్పరే. ఏమి ఎప్పుడు ఈ వాక్యం వినలేదా మీరు? హృదయ ఇంటికి వెళ్తే ఏమైందమ్మా? బయటికి రండి.
ఆ స్వప్నాలు జీవించకండి. హల్లెలూయా. లుదియా ఇంటికి వెళ్ళాడా? చదవక నేను చెప్తాను. ఇంటికి వెళ్ళాక ఈలో పేరు పక్కన పోలీసులు ఫోన్ చేశారా? అయ్యా ఇటు రాయా, మన భాషలు చెప్తా ఉన్నాం. అయ్యా రాయా, ఎవడో సురేష్ పాస్టర్ అంట ఇక్కడికి వచ్చి బాగా చెలరైపోతుంది రాయా అని పోలీసులు ఫోన్ చేసిరా. ఆ పోలీసులు వచ్చిరా, అంతున్న పౌలుని శిలను తీసుకెళ్ళిరా, రాత్రంతా కుమ్మేసిరా, కుమ్మేసి చెరసాల్లో వేసిరా. చెరసాల్లో వేసిన తర్వాత ఆ రాత్రి ఏమైపోయింది? వాళ్ళు పాటలతో ప్రభుని ఆరాధించారా? చెరసాల పునాదులు కూలాయా? ఇప్పుడు ఏంటంటే ఒక్క ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కనుగొన్నారు పరిశీలన చేసి. ఆ ఇంటికి వెళ్తే ఈ ఇంటిని బట్టి వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు చెరసాల నాయకుడు బాప్తీసము? చెప్పరే అమ్మా. ఎప్పుడు? రాత్రిలో వాక్యం వినటం. ఇప్పుడు అంటాడు మా అర్జున్ గారు బాప్తీసం తీసుకుంటాను. ఎవరెవరు బాప్తీసం సిద్ధంగా ఉన్నారు సార్ చేయొద్దండి. ఈరోజు బాప్తీసం తీసుకుంటా. ఈరోజే బాప్తీసం ఒకటి. ఏం విజయ మరి చేయొత్తారుగా? బలవంతంగా తీసుకుంటున్నావా? ఇష్టంతో తీసుకుంటున్నావా? ఉంటావా? ఇంకో 3 నెలలు ఉంటావా? ఉండవా? హల్లెలూయా. మా చిన్నమ్మ ఏం చిన్నమ్మ అర్జున్ గారు వాడు రాడయ్యా, బిజీ. మన ఏ హాస్పిటల్ అది? హాస్పిటల్ దద్దమ్మా ఎల్వి ప్రసాద్ నోటెడ్ అయిపోయింది. అడిగి అన్న దుప్పట్లు లేదన్నా, మీరు బిజీ అన్న. రాత్రి సలన్న, మీరు బిజీ, మీకు బస్సులు దొరకవు. బండి చల్లగా బతుకుండట. అమ్మ కొడుక మనసులో ఇంతుంది అనుకుంటుంది చిన్నమ్మ. హల్లెలూయా. ఆ రాత్రికి రాత్రే ఒక లుదియా ఇల్లే కాదు కానీ ఆ రాత్రికి రాత్రి చెరసాల అధికారితో పాటు తన కుటుంబం అంతా బాప్తీసం పొందారు. దైవజనుడా, నాలో విశ్వాసాన్ని గమనించగలుగుతాడా నీలో విశ్వాసాన్ని దైవజనుడు? హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ రావాలంటే దేవుడిని గమనిస్తే సేవకుడు గమనించి చెప్పాలి. అరే పలానమ్మ విశ్వాసం కలదు, పలానయ్యా ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు అందుకే భయం, కన్ను అదురుతుంది. ఇది ఏ కేసో ఏమో ఏం లేదు కానీ పైన పడితే పర్వాలేదు, కాలు తప్పితే ఇబ్బంది అన్న బాధ అంతే. మళ్ళీ మరిగద షూయిపిలు అప్పుడు పోవాలి. నేను అందుకే అంట ఎట్లా ఓకేనా, ఏం లేదు రా అన్న కానుక తీసుకుపోదాం అంటే సంతోషంగా వస్తాను. లేదన్న పోటాపోటీగా ఉందన్నంటే ఏమన్నా హెల్మెట్ అవన్నీ ధరించుకొని ఏది శిరస్త్రాణము నడుము తట్టి ఇవన్నీ కట్టుకొని డాలు విశ్వాసమైన డాలు ఇవన్నీ పట్టుకొని వస్తాం. మీరు చేసే కాలుని బట్టి ఉంటుంది. ఇంట్లో అవన్నీ లేవులే, ఇదే కదా ఇక 6 నెలలు 7 నెలలు అయిపోతుంది. బతికినాడు మహాప్రభు, నీకు దండం. అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎట్లుంటుంది అవన్నీ ఏర్పాటు డ్రమ్లు ఎందుకు పోతాడు, కుక్కర్లు ఎందుకు పోతాడు, హనీమూన్లు ఎందుకు పోతాడు? ఇంట్లో అవన్నీ ఏర్పాటు ఉండవు కదా, ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏం సరేనా ఈ రాత్రికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు అనుకుంటారా? ఇట్లా అంటుంది అయ్యో, ఇట్లా అంటుంది అయ్యో, రేపు యూట్యూబ్లో ఖాయం అయ్యో. హల్లెలూయా. చూస్తే అట్టుంది సరిత, ఆమె తక్కువ లేదు. ఏదో రోజు యూట్యూబ్ చూసి ఇది నేనెందుకు పాటించొద్దంటే అయిపోయా దాస్తూ. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహులో దేవుడు ఏమి కనుగొన్నాడు చెప్పండి? జక్కాయిలో ఏం కనుగొన్నాడు? ఆశ. లుదియాలో ఏం కనుగొనమన్నది? ఆమె విశ్వాసం కనుగొనమన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబము రక్షించబడాలంటే నీలో ఏదో ఒకటి ఉండాలమ్మా. కొన్ని కుటుంబంలో భర్తలు దరిద్రంగా ఉంటారు. ఎట్లుంటారు భర్తలు? ఆడు ఎవడి మాట విన్నాడు. హల్లెలూయా. కుటుంబానికి శాపం, కుటుంబానికి మరణం. దావీదు ఏం చేశాడు? ఎమ్మడే కత్తి తీశాడు, కత్తి తీసి చంపుకొని పోయాడు. చంపాడా? తీయండి 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం, తప్పకుండా చదవాలి. ఇది 1 సమూయేలు 25, 23, 24, 28, 25 తమ్ముడు 25, 23 నుంచి 24 వరకు. అబిగయీలు దావీదును కనుగొన్నది
ఆ ఆ ఆ ఆ ఎంచుము నా ఏలినవాడా వాడిని అసలు పట్టించుకోద్దని అని పేరే చెప్తున్నాడు దరిద్రుడని. అమ్మ ఒక మాట స్టార్టింగ్ లో ఏమంటుంది, ఈ దోషము. ఇప్పుడు మీరు కేసు పెట్టి ఇంకా పోలీస్ స్టేషన్ వేయరు అనుకోండి, ఎక్కడికి అంకుల్ మీద పెట్టి పోయినావు అక్క, మీరక్క పోతావు, పోయినవే అనుకో, ఏమేమి కేసులు రాపిస్తావాడా? అమ్మ పప్పు ఎందుకు మాడింది, ఈడే కారణం సార్. అన్నం ఎందుకు మాడి, ఈడే సార్. చికెన్ పకోడీ బాగా చేస్తాడమ్మా, తిన్నాము, ఫ్రై కొంచెం కర్రగిన అది కూడా బాగానే ఉంది. పప్పు మాడింది ఈడే కారణం, అన్నం మాడింది ఈడే కారణం, అన్నిటికి ఈడే కారణం అట్టంటుంది అబగయ్యలు. దావీదు కాడికి వెళ్ళి అంటుంది, అయ్యా ఆ నేరము నాదని. వచ్చింది గాడిది దిగింది, కాళ్ళు పట్టుకుంది, నాది తప్పయ్యా. అబిగయీలు అనగా సంతోషానికి కారణము. మీరందరూ అబిగయీలుగా ఉందరు గాక. అబిగయీలు అంట మాట్లాడితే సంతోషం అంట, అబిగయీలుని చూస్తే సమాధానం అంట. అట్ట మీ ఇళ్లలో మీరు ఉందరు గాక. హల్లెలూయా. కుటుంబం మీదకి భయంకరమైన శాపం రావాలి, శాపం రావాలి. అబిగయీలు అనగా సంతోషం అని, సమాధానం అని అర్థం. ఈ మెల్లి దావీదు కాడికి వెళ్ళి కాలు పట్టుకుంటది, అయ్యా ఆ నేరము నాదని ఎంచయ్యా, ఆ తప్పు నాదని ఎంచయ్యా, వాళ్ళు శిక్షిస్తే నన్ను శిక్షించండి అయ్యా, అయ్యా వాడు మొరటివాడయ్యా, తెలివి తప్పుడయ్యా, వాడిని క్షమించయ్యా అనేసి అబిగయీలు వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడ్డది. ఇది చాలా గొప్ప ప్రార్థన. ఇది మోషే ఏమని ప్రార్థన చేశాడు? తప్పు చేసింది ఎవరు? ప్రజలు. తీయొద్దు, నిర్గమకాండ 32:32 ఉంటుంది ఆ మాట. అయ్యా ఒకవేళ ఈ ప్రజల్ని క్షమిస్తే క్షమించు, లేకపోతే నన్ను చంపేసాయి, నా పేరు తీసేసాయి. అదే అపోస్తుల కార్యంలో పౌలు అంటాడు, అయ్యా నా రోమిల రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 దాకా తీయొద్దు కానీ అక్కడ పౌలు అంటాడు, అయ్యా నా సహోదరుల నిమిత్తము నేను నష్టం పోయినా, నేను నాశనమైన పర్వాలేదు కానీ వాళ్ళు బతకలయ్యా, ఆ తప్పు నా మీద మోపయ్యా. హల్లెలూయా. నిజముగా 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 ఈ రీతిగా ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును, ఆ కుటుంబంలో ఒక చక్కటి తల్లి ఉంది. ఆమె ప్రతిరోజు రావటం, ప్రార్థన చేయటం. ప్రార్థించే వారిని ఎప్పుడు ఏమంటా నేను, చేతులెత్తి ప్రార్థించే వారిని మోషే అంట. ఇంట్లో ఒక మోషే ఉండాలి, ఒక యెహోషువ ఉండాలి. హల్లెలూయా. అనుదినము మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఒకవేళ భర్త కొన్ని చేదు నీళ్ళు తీసుకున్నా, 2 మాటలు తింటదో, 2 తిట్లు తింటదో, భర్తని నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. అయ్యా మన మార్గం అది కాదు, మన పద్ధతి అది కాదు అని భర్తని కొంచెము గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం కోసం ఉన్నప్పుడు నేను సంతోషిస్తా ఉంటా, అన్న మాకు ఇంత ఆర్థికంగా సహకరించాడు, అన్న మాకు ఈ రకంగా దారి చూపిస్తున్నాడు. కారణం అంతా ఎవరంటారు? మోషే కారణం. అక్కడ మోషే అంటే ఎవరు? భార్య. యెహోషువది ఏం లేదు, ఒకసారి మోషే చేతులు దించని ఈ విమానం మొత్తం అయిపోతుంది మనకి. అలాంటి మోషే లాంటి భార్యకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం దీవించబడ్డామంటే అలాంటి వారి ప్రార్థనే. నిన్ను బట్టి నీ వారు దీవించబడతారా లేరా? నిన్ను బట్టి నీ తోటి వారికి సహకారంగా ఉంటావా లేదా? ఆ రకంగా ఉండటానికి కారణం ఎవరు? పేరు చెప్పట్లేదు, పేరు చెప్తే మన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆ కుటుంబము దీవించబడి ఇంకొకరికి ఆసరిగా ఉందంటే ఆ ఇంట్లో మోషే లాంటి భార్య ఉందండి. సామెతలు 31వ అధ్యాయంలో మాట్లాడ తీయొద్దు కానీ అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఎవరిని బట్టి? మనం సంపాదించదాన్ని బట్టా?
యథార్థంగా ఒప్పుకోవాలి. మన సంపదనం కాదు తమ్ముడు, మన కష్టం కాదు, మన తెలివి కాదు. మన కోసం మోషే లాంటి భార్య చేతులెత్తుంది దేవుని సన్నిధిలో. అలాంటి వారిని బట్టి మనకి ఏమవుతుంది? మన లాభప్రాప్తికి వెళ్తే కలగట్లేదు. హల్లెలూయా, దేవుని నామ. ఎందుకంటే ఇది కొంచెం మెసేజ్ కొంచెం దూరం ఉన్నా చెప్తున్న జాగ్రత్త వినండి. మీ కుటుంబాలు దీవించబడాలంటే చక్కగా భార్య అయిన వారు సమయం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా వచ్చి ప్రార్థనలో ఉండాలి. నువ్వు మానక ప్రార్థన చేయి, నీ కుటుంబం గురించి మానక, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం చేతులెత్తు. ఈరోజు నాకున్నట్టే బాధ అనిపిస్తుందా? దేవుని కోసం నువ్వు పని చేయి, ఆటోమేటిక్ నీ భర్త చేసే పని దేవుడు వర్ధలింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. విజయము అపజయము మోసే చేతులైతే పర్వతం మీద ఉంది నాన్న. యెహోషువ ఖడ్గములో, యెహోషువ జ్ఞానములో, యెహోషువ యుద్ధ నైపుణ్యంలో ఏమీ లేదు. ఇది దేవుని సేవకునిగా దేవుని మీద ఆనబెట్టి చెప్తున్న మాటలు ఇవి. కుటుంబము దరిద్రం అవుతుందంటే ఆ ఇంట్లో మోసే లాంటి ప్రార్థన పర్వాలు లేరు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు అంటే, కుటుంబంలో అసమాధానం అంటే, ఆ కుటుంబంలో అబిగే లాంటిది, లుదియా లాంటిది, మోషే లాగా ప్రార్థన చేసిన ఆ కుటుంబంలో లేదు. అందుకే ఆ కుటుంబంలో దరిద్రత. 100 రూపాయలు చచ్చిపోవాలి, 500 చచ్చిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ నిజముగా నీ ఇంట్లో కనుక మోషే లాంటి భార్య నీకుంటే నువ్వు ధన్యుడవే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మరోసారి చెప్తున్నా, భర్త ఎన్ని డబ్బులైనా సంపాదించడం కానీ కుటుంబాన్ని భర్త నడిపించలేడు. అది కేవలం భార్య మాత్రమే నడిపిస్తుంది. చాలా సైకాలజికల్ డాక్టర్లు చాలా మంది చెప్పారు, పురుషుల కంటే స్త్రీలకే జ్ఞానం ఎక్కువగా ఉంటుందని. హల్లెలూయా. ఈ జ్ఞానంతో డ్రమ్ములు, కుక్కర్లు తయారు చేయకండి. హల్లెలూయా. చేతులెత్తి 6 పూటలు తిని 4 పూటలు పడుకుంటే అయ్యగారిది పాట, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఉయ్యాలా ఊగి 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 కింద పడిపోతాడా? పాడేయకరా ఇప్పుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబిగయలు అంటుందయ్యా, ఆ తప్పు నాదని మోపయ్యా. అబిగయలు కుటుంబం రక్షించబడ్డదంటే అబిగయల్లో ఏముందంటే తనని కాని దోషము తనపైన మోపుకుంటుంది. హల్లెలూయా. స్త్రీలారా, తెలిసి తెలవక మీ పురుషులు తప్పు చేస్తే ఆ తప్పు మీదని మోపుకొని మీరు ప్రభు చెంతకు రండి. అట్టనే మన నాబాలు సుఖంగా ఉంటాడా? నువ్వెందుకు డ్రమ్ము కొంటావు? కొనేటోడు కొంటాడుగా డ్రమ్ము. కొనలేదా డ్రమ్ము? దాంట్లో వేసాడా? వేయలేదా? నాబాల్ని వేసేసాడు. నువ్వేం చేయాలి? డ్రమ్ము కొంటరా? హల్లెలూయా. ఎట్ట చూసి తెలుసా నన్ను సీరియల్ లేడీస్ నీకు సరిపోలే డోజు. నీకు నిద్ర లేచింది మహిళా లోకం చూస్తాను. ఇది వాక్యం. ప్రభు నీలో ఏమి కనుగొంటాడు చెప్పండి. ఇప్పుడు ఆ కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉంది, సేవకులు నాకు సంతోషం. అవునా కాదా? ఎవరికైనా డబ్బులు అవసరం ఉందంటే పలానా బ్రదర్కి ఫోన్ చేయాలి, తెప్పి చెప్పండి. ఎందుకని? ఆ కుటుంబంలో మోషే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఎందుకంటే మన కుటుంబంలో మోషే లేడు. మోషే అంటే ఎవరు? ప్రార్థన, కుటుంబ ప్రార్థన మిందేసుకొని ప్రార్థించే ప్రార్థన పరుడు. బైబిల్ అబద్ధం చెప్తుందా? అతని లాభ ప్రాప్తికి వెళితే కలగదు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, నోవాహు ఒక్కడే కాదు తన కుటుంబం అంతా రక్షించుకున్నాడు. జక్కయ్య ఒక్కడే కాదు, జక్కయ్య కుటుంబం అంతా రక్షించుకున్నాడు. చెప్పండి. లుదియా ఒక్కతే కాదు, లుదియా కుటుంబంతో పాటు ఇంకెవరు? చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. మళ్ళీ చెప్తున్నా, కొర్నేలి కూడా ఆశ ఉంది. కొర్నేలిలో దేవుడు గమనించాడు. ఏమి గమనించాడు? తీయద్దు కానీ అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. అతడు భక్తిపరుడు, అతడు బహుధర్మం చేయవాడు. హల్లెలూయా. కొర్నేలి తర్వాత అదే 10వ అధ్యాయం 24వ వచనం తీయొద్దు కానీ అక్కడ తను ఏం చేశాడంటే తన బంధువులు, తన స్నేహితులు అందరూ పిలుచుకొని ప్రభువాక్యం వినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొర్నేలును బట్టి ఎంతమంది బాప్తిసం పొందారా? కొర్నేలు కుటుంబము
కొర్నేలు స్నేహితులు, కొర్నేలి బంధువులు. నిన్ను బట్టి ఏం కావాలి చెప్పండి అమ్మా. నీ కుటుంబమే కాదు, ఏ కుటుంబం చెప్పండి, నీ ఇరుగు పొరుగు కుటుంబంలో నువ్వు దీవెనకరంగా ఉండాలి. అదే దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నోవాహును చూస్తే ఏం కనిపించింది? లేడీస్ గట్టిగా చెప్పండి. నోవాహు పరిశీలిస్తే ఏం కనబడ్డదమ్మా? పోయింది అప్పుడే. జక్కయ్యని పరిశీలిస్తే ఏం కనబడ్డది? ఉండాలి. మరి లుదియాని పరిశీలన చేసి ఏం తెలుసుకోమన్నది? విశ్వాసం. అబిగయల్ని పరిశీలన చేసి ఏం తెలుసుకోవచ్చు? చెప్తారా తమ్ముడు? సంతోషం. అబిగయల్ అంటేనే ఇంట్లో అవి ముఖం చూస్తే అబిగయల్ ఆడుంటాడు, ఆనందమే. అందుకే తీసుకెళ్ళి ఆయన లేపట్టేసిండు, ఆయన ప్లేస్ ఎవరు పెట్టిండు? దావీదుని పెట్టిండు. సంసోనికి ఎప్పుడు కోపం ఉంటే ఏముండదురా, పారిపోదురా. ఇదే నరం చెప్పింది. దోస్తుడు ఎత్తుకపోలేదురా, పెళ్ళైందిరా. మళ్ళీ వానికి కిడ్నాప్ కేసు పెడతారు వీళ్ళు. హల్లెలూయా. మనందరం అబిగయలుగా ఉందుము గాక, లుదియాగా ఉందుము గాక, జక్కయ్యలా ఉందుము గాక, కొర్నేలులా ఉందుము గాక. చెప్పండి. నోవాహును పరిశీలిస్తే వేరుపాటు జీవితము, జక్కయ్యను పరిశీలన చేస్తే ఒక ఆశ ఉంది, ముఖ దర్శనం చేయాలని ఆశ ఉంది. తర్వాత లుదియాని కనుక పరిశీలిస్తే విశ్వాసం ఉంది. అబిగయల్ని పరిశీలన చేస్తే అందులో సంతోషం ఉంది. తర్వాత ఇంకొక చెప్పాను, కొర్నేలి భక్తిపరుడు, బహుమందికి ధర్మం చేయవాడు. హల్లెలూయా. మరి నిన్ను పరిశీలన చేస్తే నీలో ఏం దొరుకుతుంది ఈరోజు అన్నదే పాయింట్. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది అన్న? ఆకాన్ని పరిశీలన చేస్తే ఏం దొరికింది? దేవుడు ఏమంటుండే చెప్పాలా? నీ సంఘంలో ఎవరునంట? శాపగ్రస్తుడంట. హల్లెలూయా. ఎవరు శాపగ్రస్తులు వస్తారు? తీయండి. మన సంఘంలో ఇలాంటి శాపగ్రస్తులు తీసేద్దాం ఈరోజే. ఇర్మియా 11:3 చదువునా త్వరగా. 11:3 పేజీ నెంబర్ 637. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అరిసి చెప్తావునా? ఈ నిబంధన వాక్యములను వినని వాడు శాపగ్రస్తుడగును. ఏమైతాడంటాడు? శాపగ్రస్తుడగును. అవుతాడా కాడా? అవుతాడన్ను చేయతండి. వాక్యం విననున్నాడు శాపగ్రస్తుడు కాడా? వాక్యానికి విరోధమా మీరు? మరి ఎత్తండి చెయ్యి. నేను ఎత్తిన కదా, నన్ను చూసి ఎత్తవచ్చు కదా. హల్లెలూయా. ఎవడైతే ఇప్పుడు నేను చెప్పిన వాక్యం వినలేదాడు ఎవడాడు? ధమ్కీలిస్తా నేను. హల్లెలూయా. భయపడాడు కాదు. శాపగ్రస్తునికి ఏముంటుంది చెప్పండి? ఆశీర్వాదమా? సరే, ఇప్పుడు వాక్యం ఏం చేయాలి? మీరు విని పాటించాలా వద్దా? అయ్యా నన్ను పరిశీలన చేయ్యా, నాలో చూడయ్యా, ఇవన్నీ ఉన్నాయ్యా అని అనాలి. ఏ రోజు నుంచి? ఇప్పటి నుంచే. లేకపోతే ఎవరు మీరు? చెప్పండి రా. శాపగ్రస్తులు. ఇంకొక శాపగ్రస్తులు. ఇవన్నీ చెక్కిచ్చేయాలరా, ఇప్పుడే లేదా కష్టమవుతుంది. రాత మన మాటని రాళ్ళు. సరే, ఇర్మియా 48:10 పేజీ నెంబర్ 669. నీ దగ్గర పరిశీలన చేస్తే ఇద్దరు కొద్ది నాన్న, ఇద్దరు కొద్ది యెహోవా కార్యమునైన సువార్తను ఆయన పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. అంతే, సింపుల్. ఎవరి పని? అమ్మ సువార్తకి వెళ్ళామంటే, పాస్టర్ గారు ఒకరోజు వెళ్ళాను, ఒకరోజు పడుకున్నాను, ఒకరోజు తిన్నాను, ఒకరోజు లేచాను. వీళ్ళెవరంట? గట్టి చెప్పండి. దేవుని పని నిర్లక్ష్యం చేసేవాడు శాపగ్రస్తుడు. ఈ లాస్ట్ది నాది తీయండి. కానీ చదవరు నాకు తెలుసు, కానీ అయినా చదివిపిస్తా. డిస్పాక్టా కదా, ఇది నాది, నాకు ఇష్టమైన వాక్యం.
చూశారా, నాదే దొరుకుతలేదు. మలాకి 3:9 ఇది నాది. పేజీ నంబర్ 786. 726 అందరిది. 86 786 అందరు తీయాలి. మలాకి చదువు తమ్ముడు. మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితే దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితామని మీరు అందరూ అయ్యో 10వ భాగంలో ప్రతిష్టాత్మకమైన ఇయ్యక దొంగిలితురు. 9వ వచనము అయిపోయింది. ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరేమై ఉన్నారు తమ్ముడు? హల్లెలూయా. వాక్యము వినట్టుంటే అడవడాడు శాపగ్రస్తులు. దేవుని పని శ్రద్ధగా చేయకపోతే, దశమ భాగం తీయకపోతే, ఇప్పుడు మీ ఇల్లు ఆకాను ఇల్లా, జక్కయ్య ఇల్లా, నోవాహు ఇల్లా, లుదయ ఇల్లా, కొర్నేలి ఇల్లా, ఆకాను ఇల్లా? హల్లెలూయా. అందరు మోకరించండి, ప్రార్థన చేస్తాం. పాస్టర్ ఫస్ట్ మంచిగా ఆశీర్వాదం అని చెప్పి లాస్ట్కి ఇట్లా చేస్తావా పాస్టర్ నన్ను అన్నట్టుగా చూస్తారు. మోకరించండి. మంచి మాటలే మన దగ్గర దేవుడు పరిశీలన చేస్తాడు. ఇలాంటి దొరకకుండా జాగ్రత్త పడదాం. అందరు మోకరించండి అమ్మా. ఇప్పుడే చెప్పాను, శాపగ్రస్తమైన ఇంట్లో ఉంటే రాళ్లతో కొట్టబడతాం. దేవుని శాపం మన మీదకి వస్తుంది. దశంభాగం దాపడందరూ వచ్చారని తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. సంటి 3 నెలలు 2 నెలలు దశంభాగం ఒకటేసారి ఇచ్చిండు. ₹1 నా రూపాయి పోలే. దేవుడు నిన్ను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరు మోకరించిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల మా రాజ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్నం కలిసిన మాతో మాట్లాడావు తండ్రి. నిన్ను